2022 సంవత్సరానికి గాను జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ముందుగా ఊహించినట్లే కన్నడ హీరో రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు పురస్కారాన్ని గెలుచుకున్నాడు. మరో నటి నిత్యా మేనన్ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకుంది. మొత్తంగా 70వ నేషనల్ అవార్డ్స్ లో సౌత్ సినిమా డామినేషన్ కనిపించింది. 2022 ఏడాదికి సంబంధించి నేషనల్ అవార్డ్స్ లో సౌత్ డామినేషన్, ముఖ్యంగా శాండిల్వుడ్ హవా కనిపించింది. కాంతార సినిమాలో అద్భుత నటనకు గాను రిషబ్ శెట్టి తొలి నేషనల్ అవార్డు అందుకోనున్నాడు. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతార 2 ఏళ్ల క్రితం పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయి ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఉత్తమ వినోద చిత్ర భాగంలోనూ కాంతార మరో పురస్కారాన్ని అందుకోనుంది. 2022లోనే రిలీజ్ అయిన మరో సినిమా కేజీఎఫ్ ఉత్తమ ప్రాంతీయ చిత్రం కన్నడ విభాగంలో పురస్కారాన్ని గెలుచుకుంది. ఇదే సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించిన అన్బరివు జాతీయ పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఉత్తమ నటిగా ఈసారి 2 కథానాయికలు జాతీయ పురస్కారాన్ని స్వీకరించబోతున్నారు. తమిళ చిత్రం తిరు చిత్రబలంలో నటనకు నిత్యా మీనన్, అలాగే గుజరాతీ మూవీ కచ్ ఎక్స్ప్రెస్ లో నటనకు గాను మానసి పరేఖ్ బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్స్ అందుకోనున్నారు. నేషనల్ అవార్డ్స్ లో మరో చిన్న సినిమా నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారాన్ని అందుకోనుంది. ముందు కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించిన నిఖిల్ చిత్రం ఇప్పుడు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికై మరో సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. 2022లో తెలుగు సినిమా ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకుంది. అయితే కార్తికేయ 2 ఘన విజయం మాత్రం టాలీవుడ్ కు అపురూపమని చెప్పాలి. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కార్తికేయ సీక్వెల్ పాన్ ఇండియా కంటెంట్ తో తెరకెక్కడంతో ఇండియా వైడ్ గా దుమ్మురేపింది. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ లోనూ ఎవరు ఊహించని విధంగా ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ఉత్తమ తమిళ చిత్రంగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం జాతీయ పురస్కారం అందుకోనుంది. ఇదే సినిమాకు సినిమాటోగ్రఫీ అందించిన రవివర్మన్ నేషనల్ అవార్డు అందుకోనున్నారు. అలాగే బెస్ట్ సౌండ్ డిజైన్ విభాగంలో ఆనంద్ కృష్ణమూర్తి జాతీయ పురస్కారాన్ని అందుకోనున్నారు. బెస్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేటగిరీలో ఏఆర్ రెహమాన్ కు నేషనల్ అవార్డు అందనుంది. జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా ఆట్టం ఎంపికైంది. ఇదే చిత్రం ఉత్తమ ఎడిటింగ్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో పురస్కారాలు అందుకోనుంది. ఒకప్పుడు నేషనల్ అవార్డ్స్ అంటే బాలీవుడ్ సినిమాల డామినేషన్ కనిపించేది. కానీ ఈసారి ఆ సందడి లేదు. చాలా వరకు అవార్డులను బ్రహ్మాస్త్ర గెలుచుకుంది. అయితే బెస్ట్ డైరెక్టర్ అవార్డును మాత్రం హిందీ దర్శకుడు గెలుచుకోవటం విశేషం. అమితాబ్ ప్రధాన పాత్రలో ప్రసిద్ధ దర్శకుడు సూరజ్ బర్జాత్వా తెరకెక్కించిన ఊంచాయి చిత్రానికి గాను అతను బెస్ట్ డైరెక్టర్ పురస్కారాన్ని అందుకోబోతున్నాడు. ఇదే సినిమాలో కీలక పాత్రలో నటించిన నీనా గుప్తా ఉత్తమ సహాయ నటి పురస్కారాన్ని గెలుచుకుంది. రణబీర్, ఆలియా భట్ నటించిన బ్లాక్ బస్టర్ బ్రహ్మాస్త్ర పలు పురస్కారాలను గెలుచుకుంది. ఉత్తమ సంగీతం విభాగంలో ప్రీతం నేషనల్ అవార్డు అందుకోనున్నాడు. అలాగే ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ పురస్కారం అందనుంది. అలాగే సూపర్ హిట్ సాంగ్ కేసరియా పాట పాడిన అర్జిత్ సింగర్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ గా అవార్డు అందుకోనున్నాడు. హాట్ స్టార్ స్ట్రీమ్ చేసిన గుల్ మొహర్ అనే వెబ్ సిరీస్ లో నటనకు మనోజ్ బాజ్పేయి స్పెషల్ కేటగిరీలో అవార్డు అందుకోనున్నాడు. ఇదే వెబ్ సిరీస్ హిందీ విభాగంలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపికైంది. తెలుగు డాన్స్ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్ తిరు చిత్రబలం చిత్రంలో మేఘం సాంగ్ కు కంపోజ్ చేసిన స్టెప్స్ కు నేషనల్ అవార్డ్స్ అందుకోనున్నారు. ఫెస్టివల్ అయినా నేషనల్ హాలిడే అయినా పాన్ ఇండియా థియేటర్స్ మాత్రం ఆడియన్స్ తో కలకలలాడిపోతున్నాయి. దాంతో ఆగస్టు 15న రిలీజ్ అయిన సినిమాలపై వసూళ్ల వర్షం కురిసింది. ఇంతకీ ఎవరెంత కొల్లగొట్టారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. పాన్ ఇండియా వైడ్ గా అన్ని ఇండస్ట్రీస్ నుంచి మేజర్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. దాంతో 15 ఆగస్టు రోజున పాన్ ఇండియా వైడ్ గా ఉన్న థియేటర్స్ ఫుల్ హౌస్ బోట్స్ తో కళకళలాడాయి. 120 కోట్లకు పైగా వసూళ్ల వర్షం కురిసింది. టాలీవుడ్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తే డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ లాంటి మూవీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నాయి. చిన్న చిత్రం ఆయ్ మెప్పించే పనిలో పడిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కోలీవుడ్ నుంచి రిలీజ్ అయిన సినిమాల్లో చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. 26 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. ఇక బాలీవుడ్ లో స్త్రీ సీక్వెల్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో రెండవ భాగం బంపర్ ఓపెనింగ్స్ రాబట్టింది. తొలి రోజే 70 కోట్లకు పైగా వసూళ్లు అంటే చిన్న విషయం కాదు. ఖాన్స్, ప్రభాస్ లాంటి హీరోల సినిమాలు విడుదలైనప్పుడే బాలీవుడ్ ఇలాంటి వసూళ్లను చూస్తుంది.